ఈ మధ్య కాలంలో నేను డ్రైవ్ చేసిన కార్స్ లో బెస్ట్ కార్ ఏదైనా ఉంది అంటే అది అన్డౌటెడ్లీ విన్ఫాస్ట్ VF7 అనే చెప్పాలి. మరి ఇష్యూస్ ఏం లేవా అంటే ఉన్నాయి. బట్ ఈ కార్లో ఉండే కంఫర్ట్, డ్రైవబిలిటీ అండ్ లగ్జరీ ఇంటీరియర్స్ ముందు అవి చాలా చిన్నవిగా అనిపిస్తాయి. లగ్జరీ ఇంటీరియర్స్ అంటే 3-4 స్క్రీన్స్ ఇచ్చేసి హడావిడి చేయలేదు. అండ్ ఈ కార్లో ముఖ్యంగా స్టీరింగ్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోవాలి. ఇదే స్టీరింగ్ ఏదైనా పెట్రోల్ అండ్ డీజిల్ కార్స్ లో ఉంటే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సస్పెన్షన్ అండ్ స్టెబిలిటీ చాలా బాగున్నాయి. ఇంకా ఇష్యూస్ విషయానికి వస్తే ఏ పిల్లర్ సైడ్ విజిబిలిటీ తక్కువగా ఉంది. లెఫ్ట్ సైడ్ ORVM విండో కన్నా కొంచెం కిందకుంది. ఇంత ప్రీమియం కార్లో అది ఎందుకలా ఫిట్ చేశారో అర్థం కాలేదు. లాస్ట్ వన్ రేర్ విండ్షీల్డ్ చాలా చిన్నగా ఉండడం వల్ల IRVM లో వెనుక వైపు వచ్చే వెహికల్స్ విజిబిలిటీ చాలా తక్కువగా ఉంది. ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్ కి ఓకే గానీ న్యూ డ్రైవర్స్ కి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ సెగ్మెంట్స్ లో ఉన్న అన్ని కార్స్ తో కంపేర్ చేస్తే డ్రైవబిలిటీలో దిస్ ఇస్ ద బెస్ట్ కార్. ఈ కార్ ని సీరియస్ గా కొనాలనుకునే వాళ్ళు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్ సబ్స్క్రిప్షన్ తీసుకుని జస్ట్ నాకు మెసేజ్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా ఫాలో అవ్వండి.